నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో చట్ట విద్యా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 2 టౌన్ లా అండ్ ఆర్డర్ మరియు పిఎస్ఆర్ లా కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లా విద్యార్థులకు పోలీస్ స్టేషన్ రోజువారీ పనితీరు మరియు చట్టపరమైన విధానాల ఆచరణాత్మక అనువర్తనం గురించి అరుదైన అవకాశం లభించింది. కార్యక్రమానికి సిఐ సత్యనారాయణ ముఖ్య అతిథిగా వ్యవహరించగా ప్రిన్సిపల్ డాక్టర్ బండమూడి సంగీత పాల్గొన్నారు. పిఎస్ఆర్ లా కాలేజీకి చెందిన ఉత్సాహవంతమైన లా విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని పోలీసింగ్ యొక్క వాస్తవిక అంశాలను తెలుసుకున్నారు. లాస్ ఉన్నాయి వచ్చిన ఆరోగ్య పంచాయతీ నేను చెప్పేది లాస్ అనేది ఎవరైనా ఏ చట్టం కావాలో అందులో ఎఫెక్ట్ పడుతుంది. సో ఎథిక్స్ మారల్ వాల్యూస్ అని అందరూ చెప్తారు. నా ఉద్దేశం బయట ఫీల్డ్లో ఎలా ఉంటుందో అది ఎవరు చెప్పారు. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది, థియరిటికల్గా చదివేది ప్రాక్టికల్ బయట అది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్నప్పుడు ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎవరికి దీనిగా జాయిన్ అయిన తర్వాత కొన్ని కేసెస్ ఇస్తారు. అది సొంతంగా వాదించేటప్పుడు అందులో లోటుపాటు అయితే నేను కూడా డిపార్ట్మెంట్కి వచ్చినంటే స్టార్టింగ్ నుంచే ఇన్వెస్టిగేషన్లో స్కిల్స్ రావాలి. 14 కేసెస్ చేసేలోకి దాని మీద కమాండ్ వస్తుంది, గ్రిప్స్ వస్తుంది. తర్వాత కోర్టులో ఎవిడెన్స్కి వెళ్ళి సాక్షి చెప్పేటప్పుడు అక్కడ డిఫరెంట్ లాగా ఏమవుతారు అవన్నీ కూడా స్టార్టింగ్ మాకు అర్థం. తర్వాత ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అయినా అలాగే ఒకటే సరిపోతుంది. సో నేను వెళ్ళి కోర్టులో కూడా చూడండి ఆర్గ్యుమెంట్స్ ఎలా కోర్టులో రిఫరెన్స్ కాకుండా ఆర్గ్యుమెంట్స్ చూడాలి. ఎలా అలా ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఈవెంట్ ఎగ్జామినేషన్, ఎక్స్పీరియన్స్, ఆర్గ్యుమెంట్ స్టేజెస్, ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్. డిఫరెంట్ స్టేజ్లో ఏమేమి జరుగుతూ ఉంటుంది జడ్జెస్ మీరు ఇచ్చేట్లో దేని అది అని తీసుకున్నారు. ఎవిడెన్స్లో దేని పరిగణించారు. నార్మల్గా కాంప్లెక్షన్స్ ఒమిషన్స్ మాత్రం ఉంటాయి. ఎవరైతే ట్రైల్లో క్రిమినల్ కేసులు కాంప్లెక్షన్స్ ఒమిషన్ అంటే ఐఓ ఏదన్నా ఒమిట్ చేశారు, దీనికి సంబంధించిన చేయకుండా వదిలేశారు, అది ఒమిషన్. కాంప్రొటెక్షన్ అంటే ఏం చెప్పేవాడికి ఏం చెప్పేదానికి ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎవిడెన్స్ ఒక సీన్ని ఈయన విట్నెస్ చేస్తాను, ఈయన విట్నెస్ చేస్తాను. ఏం చెప్పే వర్షం ఒకటి, ఏం చెప్పే వర్షం ఒకటి ఏమంటుంది దాన్ని క్యాచ్ చేస్తారు. వీడు ఎలా చెప్పాడు, వీడు ఎలా చెప్పాడు, కాంట్రడిక్షన్. ఒమిషన్ ఏంటి, వీళ్ళిద్దరూ చెప్పారు కరెక్టే. వీళ్ళిద్దరు ఉన్న ప్లేస్లో వెనకాల ఒక బిల్డింగ్ ఉంది, అందులో పర్సన్ అక్కడే ఉన్నాడు. అది మీరు రఫ్ కేసులో చూపించారు, అతను ఎందుకు ఎగ్జామినేషన్ చేయలేదు, అది ఒమిషన్. అంటే అది కూడా దాన్ని అబద్ధం చేయలేదు. చేసి ఉంటే ఆడు కరెక్ట్గా చెప్పేవాడు, వీళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారని మీరు ఒమిషన్. సో ఈ కాంట్రడిక్షన్స్ ఒమిషన్స్ ఈ రెండే కోర్టులో అడ్వకేట్స్ ఏదైనా లీడ్ తీసుకునే రెండు కూడా నేను అదే నేను చెప్పేది కరెక్ట్ కదా, నువ్వు ఎవరు ప్రాక్టికల్గా తెలుసు. ఓకేనా? సో ఆ కాంట్రడిక్షన్ ఒపీనియన్స్ మాకెందుకు తెలియాలి అంటే రేపు నేను చెప్పాల్సిందా నేను చెప్పాను. ఫస్ట్ మా వాళ్ళకి హెసిటేషన్